నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రిషికొండ భవనాలను నిర్మించారు. అయితే ఈ రిషికొండ భవనాలపై గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. వీళ్ళతో పాటు కొంతమంది జనాలు, అటు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు కలిసిపోయి రిషికొండ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా బోడిగుండుగా మార్చేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల పత్రికల్లో రిషికొండ, బోడిగుండ, రిషికొండ, గుదిబండ అంటూ కొన్ని ఆర్టికల్స్ రాశాయి. అయితే విశాఖపట్నం లాంటి ఏరియాకు అక్కడ తుఫానులు రాకుండా గతంలో రిషికొండ అడ్డుపడింది. రిషికొండ ఉండడం వల్లనే కొన్ని కోట్ల మంది విశాఖపట్నంలో నివసించగలుగుతున్నారు అని చెప్పి గతంలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీన్ని ఒక మైనస్ పాయింట్గా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన భవనాలని ప్యాలెస్లుగా సంబోధిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సొంత విలాసాల కోసం అందులో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడ బాత్రూమ్లు కట్టించుకున్నారని చెప్పి, డైనింగ్ హాల్లు కట్టించుకున్నారు, మీటింగ్ హాల్లు కట్టించుకున్నారు అని చెప్పి పదే పదే ప్రచారం చేశారు. తర్వాత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి అలయన్స్గా ఏర్పడిన తర్వాత అటు చాలామంది నాయకులు కూడా ఆ రిషికొండ భవనాలను సందర్శించి వచ్చారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా సందర్శించి అది పూర్తిగా పెచ్చులూడిపోతున్నాయి, అధ్వాన స్థితిలోకి తయారైంది అని చెప్పి, ఇంత అధ్వానంగా కన్స్ట్రక్షన్ చేశారు అని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఈ ప్యాలెస్ అంటే ఈ భవనాలపైన దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు గోవా గవర్నర్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న అశోక్ గజపతి రాజు కూడా మాట్లాడుతూ వీటిని పిచ్చాసుపత్రులకు ఇవ్వండి అని చెప్పి మాట్లాడారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయింది. ఈ 18 నెలల కాలంలో వాటిని పట్టించుకోకపోవడం, ఇప్పుడు వాటిపైన మంత్రివర్గ ఉపసంఘం ఒకటి ఏర్పాటు చేయడం, ఆ మంత్రివర్గ ఉపసంఘం విస్తృతంగా అక్కడికి వెళ్ళడం, దాన్ని పరిశీలించడం, వాటిని ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా రిషికొండ భవనాలను ప్రీమియం టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో హాస్పిటాలిటీ రంగంలో పేరున్న టాటా గ్రూప్, లీలా గ్రూప్తో పాటు ఆట్మాస్పియన్ కోర్, ఫేమా గ్రూప్లతో చర్చలు జరిపే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. రిషికొండ భవనం వినియోగంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 3వ సమావేశము ముగిసింది. ఈ భేటీలో రిషికొండను అంతర్జాతీయ స్థాయి టూరిజం గమ్యంగా తీర్చిదిద్దే అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు అని చెప్పి ఆర్టికల్ ఒకటైతే రాశారు. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, గతంలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తూ వాటిని భవనాలని ప్యాలెస్లుగా సంబోధించారు. ఇప్పుడు మీరే అధికారంలోకి వచ్చారు కదా, అంతటి ప్రకృతి రమణీయత అయినటువంటి ఆ కొండని పూర్తిగా తొలిచేశారు అని చెప్పారు కదా, మరి ఇప్పుడు వాటిని కూల్చేయచ్చు కదా. కూల్చేసి మళ్ళీ అక్కడ ఆ మట్టిని వేసి చెట్లని పెంచి మళ్ళీ అదే రిషికొండని మంచి కొండగా మళ్ళీ మార్చే అవకాశాలు ఉన్నాయి కదా. మరి ఎందుకు మీరు ఈ దిశగా చర్యలు తీసుకోవట్లేదు? యాక్చువల్గా కూటమి ప్రభుత్వము అటు అమరావతిని ఏకైక రాజధానిగా చెప్తూ వస్తుంది. అమరావతి రాజధానిలో వర్షాలు పడిన, తుఫాన్లు వచ్చిన చెరువులు మోకాళ్ళ లోతు, మనిషి మునిగేంత లోతుగా నీళ్లు వస్తున్నాయి. మరి వాటిని తోడేయడానికి ప్రతి ఏటా ప్రభుత్వము దాదాపుగా కోట్ల రూపాయలని ఖర్చు చేస్తుంది. మరి రిషికొండ లాంటి కొండని కూల్చేయడానికి ఎందుకు వెనకాడుతుంది? ఇది ప్రజలకు మేలు చేసే అవకాశం కదా. ఆ కొండ వల్లనే కదా తుఫాను లాగాయని గతంలో మీరు ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఆ కొండల్ని తొలిచివేసి అక్కడ నిర్మాణాలని కూల్చేసి పూర్తిగా చెట్లని, ప్రకృతిని మళ్ళీ మొదటి నుంచి తీసుకొస్తే గనక రాబోయే రోజుల్లో విశాఖ ప్రజలందరూ కూడా క్షేమంగా, సంక్షేమంగా ఉంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని చెప్పారు కదా. ఆ 400 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లుగా మీరు చెప్పినటువంటి భవనాలని ఇప్పుడు టూరిజంకి ఇచ్చి దాన్ని డబ్బులు సంపాదించుకోవాలి అని ఒక రకంగా మీరు ఆలోచిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినప్పుడు కూడా, నిర్మించినప్పుడు కూడా ఇదే విషయం కదా చెప్పింది. ఆ భవనాలు నిర్మాణం అయితే రేపు నేను అధికారంలో ఉన్నా లేకపోయినా, రాష్ట్రపతి గారి ఇతర దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు వచ్చినా కూడా ఆ భవనం అనేది విశాఖపట్నంకి ఒక తలమానికంగా నిలిచిపోతుంది. అక్కడ వాళ్ళకు వసతి ఏర్పాట్లు చేయొచ్చు. దీన్ని శిథిలావస్థకు గురి చేస్తున్నారు. దీన్ని పట్టించుకుంటే రాబోయే రోజుల్లో మంచి ఆదాయ వనరుగా మారుతుంది అని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. మరి అప్పుడు మీరు ఈ ప్రకృతి రమణీయమైనటువంటి ప్రకృతి ప్రేమికులు ఇప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు?
కూటమి ప్రభుత్వము దీన్ని ఆదాయ వనరుగా మార్చుకుంటుంది కదా, దీనిపైన ఇప్పుడు ఎందుకు వాళ్ళందరూ పోరాటం చేయట్లేదు? అంటే గతంలో మీరు ఏ ప్రకృతి రమణీయతం అని చెప్పిన దాని మీద ఇప్పుడు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కోట్ల రూపాయలని లీజులకు ఇస్తున్నారు. ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు 99 పైసలకు ఎకరాలకు పంపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ భవనాలని టూరిజం శాఖకు వాడుతున్నారు. ఓకే, ఇప్పటికైనా కూటమిలో మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఈ భవనాలతో పాటు ఇంకొక 2 భవనాలను కొత్తగా కట్టి వాటిని కూడా టూరిజంకి అప్పగించాలి అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. మరి గత భవనాలే అక్కడ నిర్మించడానికి వెనకబడిగేసింది, అక్కడ పూర్తిగా నిర్మించకూడదు అని చెప్పి మీరు ఒక ఉద్యమంగా తెరదీసినప్పుడు మళ్ళీ కొత్తగా 2 భవనాలను ఎలా నిర్మిస్తున్నారు? మళ్ళీ కొండను ఎందుకు తొలిచివేస్తున్నారు? టోటల్గా ప్రభుత్వము కావాలనుకుంటే తమకు అనుకూలంగా ఉంటేనేమో అనుకూలంగా మార్చుకుంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పి, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని మీకు ఆదాయ వనరుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇక్కడ ప్రజల సంక్షేమం గురించి నిజంగా మీరు ఆలోచించే వ్యక్తులైతే ఖచ్చితంగా భవనాలను కూల్చేయాల్సింది. మరి ఆ భవనాలను ఎందుకు వాడుకుంటున్నారు? మనం చేస్తేనేమో మంచిది, ఇతరులు చేస్తేనేమో అది చెడ్డది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అది విధ్వంసం, మీరు చేస్తేనేమో అభివృద్ధి. ఇదే ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు.